సెప్టెంబర్ మాసంలో వృషభ రాశి జాతకులకు, వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. అయితే ఈ సెప్టెంబర్ మాసంలో గ్రహాలు, ముఖ్యమైనటువంటి 8 గ్రహాలు ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి, గోచార రీత్యా వాటి యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, సూర్యుడు చతుర్థ పంచమ స్థానాలలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. అంగారకుడు, కుజుడు పంచమ షష్టమ స్థానాలలో సంచరిస్తున్నాడు. పంచమ స్థానంలో 13వ తారీఖు వరకు ప్రతికూలంగా ఉన్నాడు. తదనంతరము షష్టమ స్థానంలో ప్రవేశిస్తున్నాడు గనక 13వ తారీఖు నుండి కుజుడి యొక్క అనుకూలత బాగా ఉంది వృషభ రాశి వారికి. బుధుడు చతుర్థ పంచమ స్థానాలలో సంచరిస్తున్నాడు. చతుర్థ స్థానం అనుకూలిస్తుంది, పంచమ స్థానం సామాన్యంగా ఉంటుంది. గురువు 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. గురు భగవానుడి యొక్క అనుకూలత వృషభ రాశి వారికి ఉంది. 2వ స్థానం ధనస్థానం, వాక్స్థానము, కుటుంబ స్థానము, ఇలాంటి ప్రభావాన్ని చూయించేటువంటి స్థానం లోపల గురు భగవానుడి యొక్క అనుకూలత వృషభ రాశి వారికి ఉంది. గురువు యొక్క అనుకూలత మూలకంగా మీ మాటకు పలుకుబడి పెరుగుతూ ఉంది. సమాజంలో మాట మీద నిలబడతారు. తద్వారా మీ పనితనానికి గుర్తింపు లభిస్తుంది. గురు భగవానుడి యొక్క అనుకూలత ఉంది. ఇక శుక్రుడు కూడాను 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. శుక్రుడు లగ్నాధిపతి వృషభ రాశి వారికి, రాశ్యాధిపతి యొక్క గోచార అనుకూలత బాగా కలిసి వస్తుంది. ఇక శని ఏకాదశ స్థానంలో ఉన్నాడు. శని కూడాను గోచార రీత్యా ఏకాదశ స్థానంలో అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. రాహువు 10వ స్థానంలో ఉన్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితిని మనము ఓవరాల్గా చూసినట్టయితే, ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క స్థితి గురువు, శనైశ్చరుడు అనుకూలంగా ఉన్నారు. రాహు కేతువులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ గురు శనుల యొక్క ప్రభావము చాలా ఉంటుంది. కనుక ఈ 2 గ్రహాల యొక్క అనుకూలత మూలకంగా చాలా పనులు మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా మనం చూసినట్టయితే వృషభ రాశి వారికి గ్రహస్థితి సంతృప్తికరంగా ఉంది. ఈ గ్రహస్థితి మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, ఒక్కొక్క గ్రహ మూలకంగా కొన్ని ఫలితాలు ఉంటాయి. వాటి యొక్క కారకత్వాలు, వాళ్ళు ఉన్నటువంటి స్థానాలు, గ్రహాల యొక్క వీక్షణ, వీటన్నిటి యొక్క ప్రభావం ఇండైరెక్ట్గా ఉంటుంది. తద్వారా ఫలితం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి క్రోడీకరించి మనం చూసినట్టయితే, కుటుంబ వాతావరణము మీకు బాగా అనుకూలిస్తుంది. భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు, పెద్దలు అందరూ కూడాను మీకు ఒక అనుకూలమైనటువంటి సలహాలు, సూచనలు ఇవ్వడం మూలకంగా మీ లోపల ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం మూలకంగా మీరు చాలా పనుల లోపల నిమగ్నమై చేసేటువంటి అవకాశం కూడాను బాగా ఉంది. ఇక పిల్లల విషయంలో మీరు చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సమయానుకూల నిర్ణయాలతో సత్ఫలితాలను పొందేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. నిర్ణయాలు సమయానుకూలంగా తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అది మీరు ఈ సమయంలో చేస్తారు. ఇక విద్యార్థుల విషయం చూసినట్టయితే, ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు. ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుతారు. మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. మంచి సంస్థలలో చేరేటువంటి అవకాశాలు ఉన్నాయి.
ధనస్థానంలో బృహస్పతి సంచరిస్తున్నాడు కనుక చదువులో రాణిస్తారు. చదువు పూర్తయినటువంటి వాళ్లకు ఉద్యోగం కూడాను లభించేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఉద్యోగ మార్గాలను మీరు అన్వేషిస్తారు, అందులో మీరు సఫలీకృతులవుతారు. ఇక ఉద్యోగస్తులకు ఆఫీసులో ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వారి విషయం మనం చూసినట్టయితే ఆఫీసులో మీకు అనుకూలత ఉంటుంది. తోటి ఉద్యోగులతో చిన్న చిన్న వైషమ్యాలు ఉన్నప్పటికీ అధికారుల యొక్క ఆదరణ మీకు బాగా లభిస్తుంది. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అధికారులు మీ వైపు ఉన్నట్టయితే మీరు అద్భుతాలను సృష్టించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని కొంత మీరు పెట్టుబడిగా పెట్టినట్టయితే అధికారుల అండతో మీరు సత్ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి. పనితనానికి ముఖ్యంగా గుర్తింపు లభిస్తుంది. మాసం ప్రారంభంలో అంటే సెప్టెంబర్ ప్రారంభంలో కొంత వివాదాలు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్నేహితుల మధ్యన కానివ్వండి, మీకు క్లోజ్గా ఎవరైతే మూవ్ అవుతున్నారో వాళ్లతో కొంత వివాదాలు ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక మీరు వివాదాలలోకి కలహాలలోకి వెళ్లకుండా మీరు దూరంగా ఉండడం చాలా మంచిది. అయితే మళ్ళీ మాసాంతంలో మట్టుకు బంధువర్గంతో దగ్గరి వారితో అందరితో కూడాను సహకారం లభిస్తుంది. 13వ తారీఖు వరకు కొంత జాగ్రత్తలు తీసుకున్నట్టయితే దాని తర్వాత మీకు స్నేహితుల మూలకంగా బాగా అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది. వాహనం కొనుగోలు చేస్తారు. ప్రయాణాల మూలకంగా కొంత అలసట గోచరిస్తుంది. ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఇది చాలా సంతృప్తిని ఇచ్చేటువంటి అంశం. ఆరంభించినటువంటి పని నిరాటంకంగా సంతృప్తిగా పూర్తయినట్టయితే అందులో ఉన్నటువంటి సంతృప్తి చాలా గొప్పది. కాబట్టి అలాంటిది ఈ మాసంలో మీకు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా మీరు చేపట్టినటువంటి పనుల మూలకంగా డబ్బు కూడాను మీకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సత్ఫలితాలను పొందుతారు. నలుగురిలో, ముఖ్యంగా సమాజంలో, ఫ్రెండ్ సర్కిల్లో, బంధువర్గంలో అందరి లోపల కూడాను మిమ్మల్ని ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఒక మనిషిగా అందరూ చూస్తూ ఉంటారు. తద్వారా మీకు గౌరవ మర్యాదలు లభిస్తాయి. తద్వారా మీకు పనులు పూర్తయ్యేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. మొత్తానికి ఈ నెలలో మీకు గౌరవ మర్యాదల మూలకంగా మీరు సంపాదించినటువంటి పనితనం మూలకంగా వచ్చినటువంటి గుర్తింపు తద్వారా మీకు బాగా కలిసి వస్తుంది. కొత్త పనులు ప్రారంభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని. ఈ 2 గ్రహాలు కూడాను గోచార రీత్యా మీకు మంచి స్థానంలో సంచరిస్తున్నారు కనుక కొత్త పనులు ప్రారంభిస్తారు. అందులో మీరు సక్సెస్ అవుతారు. పనులు ప్రారంభించాలి అనేటువంటి ఉత్సుకత కూడాను మీకు మనస్సు లోపల నుండి వస్తూ ఉంటుంది. కొత్త పనులపై పెట్టుబడులు పెడతారు. ఆ పనులపై మీరు 100% మనస్సు నిలిపి పనులు చేస్తారు. ఇక భార్యా పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు బాగా తీసుకుంటారు. తద్వారా మీకు బాగా కలిసి వస్తుంది. ఇక రాజకీయంలో ఉన్నటువంటి వారికి కొంత ఒడిదుడుకులు, కొంత ఇబ్బందులు కనబడుతున్నాయి. కనుక రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా ఈ మాసంలో కొంత జాగ్రత్తగా స్టెప్స్ తీసుకోవాలి. దగ్గర వాళ్ళు, కార్యకర్తలు కానివ్వండి, మీడియేటర్స్ కానివ్వండి, వాళ్లను గుడ్డిగా నమ్మకుండా మీరు పూర్వాపరాలను ఆలోచించి స్టెప్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఇక రాజకీయ పనులు కొంతవరకు ఆటంకాలతో పూర్తి అవుతాయి. ఏది ఏమైనప్పటికీ ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి సెప్టెంబర్ మాసం బాగా కలిసి వస్తుంది. దీన్ని మీరు సద్వినియోగపరుచుకున్నట్టయితే ఈ మాసంలో అందరూ కూడాను, అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడాను
వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, సాహిత్యవేత్తలు, పత్రికా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అందరికీ కూడాను బాగా కలిసి వచ్చేటువంటి మాసం కనుక దీన్ని ఉపయోగించుకోండి, సత్ఫలితాలను పొందండి. సెప్టెంబర్ మాసంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి తెలియజేస్తాను. 1వ తారీఖు 1 సెప్టెంబర్ సోమవారం అదుఃఖ నవమి. అంటే ఈ నవమి రోజున నందాదేవిని పూజించడం మూలకంగా, అంటే సంతోషాన్ని మనకు ఇచ్చేటువంటి అమ్మవారు నందాదేవి. ఈ నందాదేవిని పూజించడం మూలకంగా మనకు జీవితంలో దుఃఖాలు మన దరి చేరకుండా ఉంటాయి అనేటువంటిది శాస్త్రం చెప్తుంది. కనుక అందరూ కూడాను నందాదేవిని పూజించడం మూలకంగా సుఖ సంతోషాలు మీ జీవితంలో కలుగుతాయి. కనుక ఈ రోజున అమ్మవారి పూజ చేయండి. ఇక 2వ తారీఖు నాడు మంగళవారం జ్యేష్ఠ గౌరి విసర్జనం. అంటే జ్యేష్ఠ గౌరిని మనం ఆవాహన చేసి పూజించి ఈ రోజున విసర్జన చేయడం జరుగుతుంది. లక్ష్మీ జ్యేష్ఠ వీళ్ళిద్దరు కూడాను మన సాంప్రదాయం ప్రకారంగా, హిందూ సాంప్రదాయం ప్రకారంగా ఒకరు మనకు ధనాన్ని, కావలసినటువంటి స్థితిగతులను ఇచ్చేటువంటి వాళ్ళు, ఒకరు మనకు దుఃఖాన్ని కలిగించేటువంటి వాళ్ళు, కష్టాలను కలిగించేటువంటి వాళ్ళు. ఇద్దరిని కూడాను మనం పూజిస్తాం మన శాస్త్రం ప్రకారంగా. కనుక మహాలక్ష్మి వ్రతారంభము గత మాసంలోనే 31 ఆగస్టు రోజున ప్రారంభమయ్యి 1వ తారీఖున ఈ సెప్టెంబర్ మాసంలో గౌరీదేవిని పూజించడము, జ్యేష్ఠ గౌరీ, జ్యేష్ఠ రూపంలో ఉన్నటువంటి గౌరీదేవిని పూజించడము, 2వ తారీఖు నాడు ఆ గౌరీమాతను, జ్యేష్ఠ రూపంలో ఉన్నటువంటి గౌరీమాతను పూజించి విసర్జించడం. ఇది ఈ 3 రోజుల కార్యక్రమం అన్నమాట. దీని మూలకంగా కూడాను మనకు అనర్థాలు జరగకుండా ఉంటాయి. లక్ష్మి రావడం, వచ్చినటువంటి లక్ష్మి మనకు స్థిరంగా ఉండడానికి ఇది ఈ పూజా విధానము, ఈ ఆరాధన ఉపయోగపడుతుంది. ఇక 3వ తారీఖు బుధవారం సర్వేషాం పరివర్తిని ఏకాదశి. ఈ ఏకాదశి చాతుర్మాస్యాల లోపల వస్తుంది. మనకు భాద్రపద మాసంలో వచ్చేటువంటి ఏకాదశి చాలా పరివర్తనను తీసుకువస్తుంది మన జీవితంలో. కనుకనే ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. అంటే ఏకాదశి రోజున ఉపవాసం చేసి ద్వాదశి రోజున పారణ చేసినట్టయితే మనకు మన జీవితం లోపల పరివర్తన జరుగుతుంది. అంటే అంతకు ముందు ఉన్నటువంటి విధానం నుండి ఒక సుఖమయమైనటువంటి జీవిత విధానంలోకి మీరు పరివర్తన చెందడానికి ఈ ఏకాదశి అనేటువంటిది మీకు ఉపయోగపడుతుంది. కనుక దీన్ని మీరు ఆచరించండి. ఇక 4వ తారీఖు గురువారం వామన జయంతి. వామన జయంతి, వామనుడు దశావతారాల లోపల అవతారం. ఈ వామనుణ్ణి పూజించడం మూలకంగా అనర్థాలన్నీ కూడాను దూరమవుతాయి, అత్యాశలకు తావు లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ వామనుణ్ణి మనము ఈ రోజున పూజిస్తాం. తర్వాత భువనేశ్వరి మాత యొక్క జయంతి కూడాను ఇదే రోజు అవుతుంది. ఆ భువనేశ్వరి మాత అనుగ్రహం మూలకంగా మనకు అన్ని రకాల సౌకర్యాలు, సుఖాలు జీవితంలో కలుగుతాయి. కనుక ఈ రోజున భువనేశ్వరి మాతను కూడాను పూజిస్తాం. ఇదే రోజు నుండి చాతుర్మాస్య దీక్షను పాటిస్తున్నటువంటి వాళ్ళు క్షీరాన్ని, అంటే పాలను త్యజిస్తారు. ఈ రోజున దధి దానంగా ఇస్తారు, అంటే పెరుగు దానం చేసి క్షీరాన్ని వర్జిస్తారు.
చాతుర్మాస్యాలలో ఒక్కొక్కటి వదిలిపెట్టి ఒకదాన్ని దానంగా ఇవ్వడం అనేటువంటిది మన శాస్త్రంలో ఉంది. ఇక 6వ తారీఖు శనివారం గణేష నిమజ్జనం. అనంత చతుర్దశి రోజున గణేశుణ్ణి మనము నిమజ్జనం చేయడము శాస్త్ర విహితంగా ఉంది. గత నెల 27వ తారీఖు నాడు వినాయక చవితి బుధవారం. ఆ రోజున వినాయకుడిని మనం స్థాపన చేసి షోడశోపచార పూజలు చేసి నైవేద్యము ఉండ్రాళ్ళు సమర్పించి చంద్రోదయం వరకు చంద్రుణ్ణి మనము చూడకుండా, అంటే చంద్ర దర్శన నిషేధము మనకు వినాయక చవితి రోజున ఉంటుంది. రాత్రి 9 వరకు చంద్రుణ్ణి చూడకుండా ఉండాలి. దాని తర్వాత చూడవచ్చు. ఆ లోపల ఒకవేళ చంద్రుణ్ణి మనం చూసినట్టయితే అనవసరమైనటువంటి నిందలకు విమర్శలకు గురి అవుతారు అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది. ఆ రోజున మనము స్థాపన చేసినటువంటి వినాయకుడిని ప్రతినిత్యం కూడాను షోడశోపచార పూజ చేసి నైవేద్యము సమర్పించి ఆ గణపతి విఘ్నరాజు యొక్క అనుగ్రహాన్ని పొంది మళ్ళీ గణేశుణ్ణి 6వ తారీఖు శనివారం రోజున నిమజ్జనం చేయడం అనేటువంటిది మన శాస్త్రంలో ఉంది. ఇది ప్రధానంగా అనంత చతుర్దశి రోజున గణేష నిమజ్జనం అనేటువంటిది మనం జరుపుతాం. అదే రోజున అనంత పద్మనాభ స్వామిని పూజిస్తాం. అనంత పద్మనాభ స్వామి యొక్క వ్రతము ఆ రోజున ఆచరిస్తాం. ఇక 7వ తారీఖు నాడు ఆదివారము చంద్రగ్రహణం ఉంది. ఖగ్రాస చంద్రగ్రహణం. ఈ గ్రహణము రాత్రి 9:57 నుండి రాత్రి 1:27 వరకు ఉంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణము. ఈ గ్రహణము ఏ రాసులలో వస్తుంది, ఎవరు ఆచరించాలి, ఎవరు చూడకూడదు, ఎవరు చూడాలి, ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విధి విధానాలను మీకు తర్వాత నేను వివరంగా తెలియజేస్తాను. ఇక 8వ తారీఖు సోమవారం రోజున మహాలయ పక్షారంభం. దీన్ని పితృపక్షాలు ప్రారంభము అని అంటారు. అంటే మనను పెంచి పెద్ద చేసి మనకు జీవితాన్ని జన్మను ప్రసాదించినటువంటి తల్లిదండ్రులకు వారిని ఉద్దేశించి వాళ్ళు జన్మ మనకు ఇవ్వడం మూలకంగా మనము ఈ స్థితిలో ఉన్నాం కనుక తల్లిదండ్రులు జీవించి ఉన్నంత వరకు వాళ్లకు సపర్యలు చేస్తూ దేహత్యాగం చేసిన తర్వాత వాళ్ళ విషయమై తర్పణాలు, పిండ ప్రదానాలు, దానాదులు ఇవన్నీ కూడాను చేయడము ఈ మహాలయ పక్షం లోపల మనకు శాస్త్రం చెప్పింది గనక మహాలయ పక్షారంభము 8వ తారీఖు సోమవారం నాడు ప్రారంభమవుతుంది. ఇక 10వ తారీఖు బుధవారం సంకష్టహర చతుర్థి. అన్ని కష్టాలను దూరం చేసేటువంటి ఆ మహాగణాధిపతికి ఈ రోజున ఉపవాసం ఉండి రాత్రి 8:14 వరకు ఉపవాసాన్ని ఆచరించి తదనంతరము భోజనం చేయడం ద్వారా ఆ గణపతి సంతృప్తి చెంది మీకు కష్టాలు కలగకుండా చూస్తాడు, అనుగ్రహిస్తాడు. కనుక సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించండి. ఇక తర్వాత మళ్ళీ ముఖ్యమైనటువంటి పండుగ 19వ తారీఖు శుక్రవారం మాస శివరాత్రి. ప్రతి మాసం లోపల కూడాను అమావాస్య కంటే ముందు పరమశివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు మహాశివరాత్రి. అందులో ప్రతి నెలకొక్కసారి వచ్చేటువంటిది మాస శివరాత్రి. ప్రతి మాసంలో అమావాస్య కంటే ముందు వస్తుంది కనుక మాస శివరాత్రి అన్నాం. మహాశివరాత్రి అనేది సంవత్సరానికి ఒక మారు వస్తుంది. అయితే ఈ మాస శివరాత్రి రోజున ప్రదోష కాలం వరకు ఉపవాసం చేసి ప్రదోష కాలంలో శివుడికి ఆ పరమశివుణ్ణి అభిషేకించేసి బిల్వదళము సమర్పించి మనము భోజనం చేసినట్టయితే ఆ పరమశివుడు సంతృప్తి చెంది మనకు
ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు అనేటువంటి శాస్త్రం చెప్తుంది కనుక ప్రతి మాస శివరాత్రి రోజున మీరు శివాలయానికి వెళ్ళండి, శివుణ్ణి దర్శించుకోండి, వీలైతే అభిషేకం చేయండి, లేదా అభిషేచనం చేసేటువంటి కార్యక్రమంలో పాల్గొనండి, అన్నదానం చేయండి. ఇక 20వ తారీఖు శనివారం మహాలయాంతర్గతంగా ఒక ప్రత్యేకమైనటువంటి దినం. ఎవరైతే అనూహ్యంగా యాక్సిడెంట్స్ లోపల ఎవరైతే గతిస్తారో వాళ్లను ఉద్దేశించి వాళ్ళ ప్రీత్యర్థమై చేసేటువంటి రోజు, అంటే వాళ్ళ ప్రీత్యర్థమై పిండ ప్రదానము, తర్పణాలు, శ్రాద్ధాదులు చేసేటువంటి దినం అన్నమాట. దీన్ని మనం ఏమంటాము? విషశస్త్రాదిహత జనానాం మహాలయ. అంటే విషము తీసుకోవడం మూలకంగా సూసైడ్ చేసుకున్నటువంటి వాళ్ళు, లేదా విష ప్రయోగం మూలకంగా గతించినటువంటి వాళ్ళు, శస్త్రాదులకు లోనై గతించినటువంటి వాళ్ళు, యాక్సిడెంట్స్ అయ్యి గతించినటువంటి వాళ్ళు, ఇలా ఊహించకుండా జన్మము అంటే ఆ పుట్టుక, ఆ జీవితము అర్ధాంతరంగా ఎప్పుడైతే ఉంటుందో అలాంటి వాళ్లకు ఈ రోజున మనం పిండ ప్రదానం చేయడం మూలకంగా వాళ్ళ మూలకంగా ఆ కుటుంబానికి హాని కలగకుండా వాళ్ళ యొక్క అనుగ్రహం లభిస్తుంది అని శాస్త్రం చెప్తుంది. ఇక 21వ తారీఖు ఆదివారం సర్వపితృ మహాలయ అమావాస్య. ఇది చాలా ముఖ్యమైనటువంటి దినం. మహాలయ అమావాస్య అంటాం. ప్రహతంలో మహాలయ అమావాస్య, సర్వపితృ మహాలయ అమావాస్య. అందరు పితృదేవతలకు మనము ఈ రోజున వాళ్లను ఉద్దేశించి వాళ్ళ పేర్లు ఉచ్చారణ చేసి తర్పణాలు చేయడము, పిండ ప్రదానాలు చేయడము, వాళ్ళ ప్రీత్యర్థమై అన్నదానాలు చేయడము, వస్త్రదానం చేయడము, వీటి మూలకంగా పితృదేవతలందరూ కూడాను సంతృప్తి చెంది మనను అనుగ్రహిస్తారు. ఆ అనుగ్రహం మూలకంగా వంశము వృద్ధి అవుతుంది. మళ్ళీ మన సంతానము కూడాను ఒక స్థితికి రావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది శాస్త్రం చెప్తుంది. కాబట్టి సర్వ పితృ మహాలయ అమావాస్య తల్లిదండ్రులు గతించినటువంటి వాళ్ళు ఈ రోజున వాళ్ళ ప్రీత్యర్థమై తప్పకుండా చేసుకోవాలి. ఇక 22 సెప్టెంబర్ సోమవారం నవరాత్రులు ప్రారంభమవుతాయి. దసరా నవరాత్రులు. ఈ రోజున శారద అమ్మవారికి కలశ స్థాపనతో ఈ నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఇక ఇందులో భాగంగా నవరాత్రిలో భాగంగా 30వ తారీఖు మంగళవారం దుర్గాష్టమి, మహాష్టమి, కాళికాష్టమి. ఈ అమ్మవారికి మనం పూజలు చేసుకుంటాం ఈ మహాష్టమి రోజున. 1వ తారీఖు మళ్ళీ అక్టోబర్ వచ్చే మాసం 1వ తారీఖు నాడు మహర్నవమి, సరస్వతి పూజ, సువాసిని పూజ, ఆయుధ పూజ, ఇవన్నీ కూడాను మహర్నవమి రోజున చేసుకుంటాం. ఇక 2వ తారీఖు విజయదశమి. వచ్చే అక్టోబర్ మాసంలో 2వ తారీఖు విజయదశమి, దసరా పండుగ. ఈ రోజున అపరాజితాదేవి పూజ, తర్వాత సీమోల్లంఘనము అంటే ఉంటున్నటువంటి ఊరికి ఈశాన్య దిశలోకి వెళ్ళి అక్కడ శమీ వృక్షాన్ని పూజించడము, అపరాజితాదేవికి పూజించడము, నలుగురికి కలవడము, అందరి యొక్క పెద్దల అనుగ్రహము, ఆశీర్వచనాలు తీసుకోవడం ఈ పండుగ రోజున మనకు శాస్త్రం చెప్పింది. ఇలా ఇవి ముఖ్యమైనటువంటి పండుగలు ఈ సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి. వీటిని ఆచరించినట్టయితే మనకు పండుగలు ఏదో కాకతాళీయంగా చెప్పినటువంటివి కావు. ఋషులు దర్శించి వాటి యొక్క అనుభవాన్ని వాళ్ళు ఆ పండుగల యొక్క అనుభవములోకి తీసుకొని అవి మానవాళికి మనకు అందించారు. అంటే మానవులందరూ కూడాను ఈ పండుగలు ఆచరించడం మూలకంగా ఒక సుఖమయమైనటువంటి జీవితాన్ని గడపాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు దర్శించి మనకు సూచించినటువంటి పండుగలు. కాబట్టి ఆయా పండుగల లోపల శాస్త్ర విహితంగా ఏ దేవుడికి, ఏ అధిపతికి
ఎవరికి ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకొని దాన్ని మీరు ఆచరించినట్టయితే మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఏ గ్రహాలు ఏ రాశులలో సంచరించినప్పటికీ, అష్టమ స్థానంలో ఉన్నప్పటికీ, ద్వాదశ స్థానంలో ఉన్నప్పటికీ, ఏ విధంగా ఉన్నప్పటికీ మీరు ఈ పండుగలను విధి విధానంగా ఆచరించి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని తీసుకొని పెద్దల యొక్క ఆశీర్వచనాన్ని పొందినట్టయితే మీకు అన్నీ కూడాను అనుకూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి అని మన శాస్త్రం చెప్తుంది. ఇది ఋషి వచనం కాబట్టి ఇది తప్పకుండా మీరు పాటించండి. శుభం.